ఊహకు అందని ఆలోచనలు ఆయన సొంతం. ఆయనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి 30 ఏళ్ళు. పార్టీని ప్రాణంగా నమ్ముకొని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకి పీఠం దక్కింది. సానుకూల దృక్పథం ఉన్నవారెవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు. చంద్రబాబుకు ఉన్న మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటి. అదే ఆయనకు 1999 ఎన్నికల్లో విజయం చేకూర్చి పెట్టింది. అసలైన ఎన్టీఆర్ వారసులెవరో ప్రజలు తమ ఓటుతో తేల్చి చెప్పిన ఎన్నికలవి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు 44.14% ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2004, 2009లో వరుస ఓటమిల తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఓటమి పాలై జగన్ రెడ్డి 5 ఏళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాలు పాలైన అన్నిటినీ దిగమింగి తిరిగి 2024లో 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారిది ఒక తీరైతే చంద్రబాబుది మరో తీరు. ఆయన పరిపాలన మిగిలిన వారి కంటే భిన్నం. తొలిసారి సీఎం అయ్యాక ఎన్నో విప్లవాత్మక పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. అప్పటి వరకు కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ప్రజల వద్దకు పంపి వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించడం కోసం చేపట్టిన ప్రజల వద్దకు పాలన విశేష జనాదరణ పొందింది. ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో 1997 జనవరి 1న ఆయన ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకొచ్చింది. ప్రవాస ఆందోళనను సైతం కదిలించి జన్మభూమి వైపు చూసేలా చేసింది. పేదరికం లేని సమాజ స్థాపన దిశగా విజన్ 2020కి రూపకల్పన చేశారు. జల సంరక్షణ కోసం నీరు మీరు ప్రారంభించారు. చెట్ల పెంపకాన్ని పెంచేందుకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలను సరళీకృతం చేయడం, పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ గవర్నెన్స్ తీసుకురావడం కీలకం. 1997 ఏప్రిల్లో ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దూరదర్శన్ ద్వారా ప్రతి సోమవారం నేరుగా జనంతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేవారు, పరిష్కరించేవారు. తొలి విడత పాలనలో చంద్రబాబు సీఎంగా కాక ఆంధ్రప్రదేశ్ సీఈఓగా పేరు పొందడం విశేషం. 2014లో ముచ్చటగా మూడోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే ఈసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్కు, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన తొలి ప్రాధాన్యం. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రాజధాని నిర్మాణం చేయడం ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అమరావతి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వడిసిపట్టేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎత్తిపోసేందుకు ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన 6 నెలల్లోనే అందుబాటులోకి తెచ్చారు. ఇన్ని చేసిన 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు అన్నింటినీ తట్టుకుని నిలబడి రాజకీయ వ్యూహంతో, చాతుర్యంతో జనసేన, బీజేపీలను కలుపుకొని 2024 ఎన్నికల్లో అఖండ ప్రజాదరణతో 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యతను తలెత్తుకుని ముందుకు సాగుతున్నారు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున సంక్షేమము అమలు చేస్తున్నారు. ఎవరైనా రాజకీయాల్లో గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, మళ్ళీ ప్రజాదరణ పొంది అధికార పీఠం అధిష్ఠిస్తారు. అయితే చంద్రబాబు అలా కాదు. సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళడం, ఓటమితో చతికిలబడడం, ఆ తరువాత ఆకాశమే హద్దుగా ఎదగడం ఆయన రాజకీయ శైలి. ఆయనది ఆది నుంచి విలక్షణమైన రాజకీయ జీవితం. మలుపులు, మజిలీలు ఎన్నెన్నో ఉన్నాయి. అతి సాధారణ కుటుంబంలో జన్మించి విద్యార్థి దశలోనే గెలుపోటములు వంటబట్టించుకున్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అంజయ్య హయాంలో మంత్రివర్గంలో చేరారు. టీడీపీలోకి వచ్చాక చాలా కాలం మంత్రి కావాలన్న ఆలోచనే చేయలేదు. 1983లో ఎన్టీఆర్ మొదటిసారి సీఎం అయ్యాక చంద్రబాబు టీడీపీలోకి వచ్చారు. 1984 ఆగస్టు సంక్షోభంలో తాను మామచాటు అల్లుడిని కాదని, నాయకత్వ పటిమ పదునుగా ఉందని నిరూపించుకున్నారు. 1985లో మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవకాశం ఉన్నా ఎమ్మెల్యే, మంత్రి పదవుల జోలికి వెళ్ళలేదు. కానీ రాష్ట్ర గతిని ఒక మలుపు తిప్పిన కర్షక పరిషత్ చైర్మన్గా దాదాపు ముఖ్యమంత్రికి ఉన్నంత అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు. దీంతో 1989లో టీడీపీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఈయనే టార్గెట్ అయ్యారు. ఎన్ని రకాలుగా వేధించాలో, ఎన్ని విధాలుగా మానసిక క్షోభ కలిగించాలో అన్నీ చేశారు. 1994లో టీడీపీ అప్రతిహత విజయంతో
మళ్ళీ అధికారంలోకి వచ్చాక 1995 సెప్టెంబర్ వరకు ఆయన కల్లోల దశనే ఎదుర్కొన్నారు. పేరుకు మంత్రిగా ఉన్నప్పటికీ లక్ష్మీపార్వతి ప్రభావం పడింది. అప్పుడే సరికొత్త రాజకీయ సంక్షోభం నుంచి ఆయన వినూత్న నాయకుడిగా రూపాంతరం చెందారు. అదే 1995 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే మహా ఆనందపడిపోతారు. ఆయన మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్నారన్న అపఖ్యాతి చుట్టుముట్టింది. కానీ 1999 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు జై కొట్టడంతో విమర్శకులు నోళ్లు మూతపడ్డాయి. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్నాలజీ వైపు చూసిన చంద్రబాబు 1999 తర్వాత దానిని కొత్త పుంతలు తొక్కించారు. ప్రపంచ స్థాయి నేతలతో పరిచయాలు పెంచుకోవడం, ఆ పరిచయాలను రాష్ట్రం కోసం ఉపయోగించడం ద్వారా ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు ఈ విషయంలో గ్రేట్ అని చంద్రబాబు బద్ద విరోధులు సైతం ప్రశంసించేలా చేసుకోగలిగారు. అందరూ ఒక దిశలో ఆలోచిస్తే ఆయన అందుకు భిన్న కోణంలో ఆలోచించి ఊహకు అందనంత దూరంలో ప్రణాళికలు రూపొందించేవారు. అందులో కొన్ని ప్రజలకు సరైన రీతిలో దక్కకపోవడంతో 2004లో ఓటమి పాలయ్యారు. వరుసగా 10 ఏళ్లు అధికారం కోల్పోయినా ఎక్కడా నిరుత్సాహపడకుండా 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని కానీ చెప్పుకోదగ్గ పరిశ్రమలు కానీ ఏవీ లేని విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టే క్రమంలో ఆయన చేసిన ప్రయోగాలు ప్రజలకు రుచించలేదు. దాంతో మళ్ళీ ఓటమి పాలయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి కావడంతో వేధింపులు సాధింపుల స్థానంలో కక్ష సాధింపులు మొదలయ్యాయి. చంద్రబాబు చుట్టూ మనుషులు లేకుండా చేయాలన్న జగన్ ప్రయత్నం కొంతవరకు ఫలించింది. అధికారంలో ఉన్నప్పుడు వీరుడు సూర్యుడు విక్రమార్కులు అన్న వారు సైతం ఇంట్లో పెళ్లికి కార్డు ఇవ్వడానికి కూడా చంద్రబాబు వద్దకు వెళ్ళలేదు. ఎంత కిందకు పడితే అంత పైకి లేస్తారనే పేరున్న చంద్రబాబును మరింత కఠినంగా తొక్కేయడం కోసం జగన్ తన ఒరిజినల్ రూపాన్ని బయట పెట్టుకున్నాడు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి అని చూడకుండా అమానుష పద్ధతిలో తప్పుడు కేసులు అరెస్ట్ చేశారు. 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఒక్కసారిగా ప్రజల గుండెలోకి దూసుకుపోయారు. కళ్ళు తిరిగే మెజారిటీతో 2024లో ఘన విజయం సాధించారు. ఒక వ్యక్తి అధికారం కోల్పోవడం మళ్ళీ తిరిగి రావడం సాధారణం. కానీ ఇన్నిసార్లు అధికారం పోయినా మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో విజయ తీరాలకు చేరుకోవడం అసాధారణ విషయం. ఇది చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు ఎక్కడున్నా కింగ్ మేకరే. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించిన ఆయన ప్రఖ్యాత క్షేపణి శాస్త్రవేత్త అయిన ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలక భూమిక పోషించారు. అదేవిధంగా ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి లాంటి వారిని సలహాదారులుగా నియమించుకోవడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ స్థాయి కార్పొరేట్ దిగ్గజాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏపీకి రావడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది. కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ను పిలిపించి పాడి ఉత్పత్తులు విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఒక చిన్న అవకాశం దొరకాలే కానీ దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చంద్రబాబుకు తెలిసినంత మరెవరికి తెలియదేమో. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను హైదరాబాద్కు రప్పించడమే అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. దట్ ఈజ్ చంద్రబాబు అని దేశమంతా ప్రశంసించింది. ఆ సమయంలోనే మరో విశేషం చోటు చేసుకుంది. అంతటి బిల్ గేట్స్ వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే మనకేముంటుంది, మనమేంటో మనకేం కావాలో చెప్పుకోవాలని చంద్రబాబుకు అనిపించింది. ఎవరెవరినో పట్టుకున్నారు. బిల్ గేట్స్తో 10 అంటే 15 నిమిషాలు విడివిగా మాట్లాడేందుకు అనుమతి పొందారు. సాధారణంగా బిల్ గేట్స్ ఎంత సమయం ఇస్తే ఆ సమయానికి కార్యక్రమం ముగిసిపోవాలి. కానీ చంద్రబాబుతో 10 నిమిషాల కోసం కూర్చుంటే వారి చర్చలు ఏకంగా 40 నిమిషాలు కొనసాగాయి. అమెరికా నుంచి వచ్చిన బిల్ గేట్స్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. మహా అయితే 5 నిమిషాలు ఎక్కువ కొనసాగవచ్చు. అరగంట ఎక్కువసేపు మాట్లాడటం వారినే కాదు పారిశ్రామికవేత్తలను విస్మయపరిచింది. దట్ ఈజ్ చంద్రబాబు. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగి నేటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఆయన ఇప్పటికీ 5442 రోజుల పాటు సీఎంగా పనిచేసి నేడు 5443వ రోజుకు అడుగు పెడుతున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చైతన్య రథం ఛానల్ తరపున తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల తరపున బాబు గారికి శుభాకాంక్షలు.